సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహన్ నీదని నిన్ను చూడగానే అనుకున్నాను రాత్రి. స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి. నాకు 3వ ఏటనే ఊహ తెలిసిందిరా అక్కుపక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు. స్వామి వారు జ్ఞానప్రభులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు అరగుండె వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. నాదొక విన్నపం చిన్న స్వామీజీ పెద్ద స్వాముల వారి ముందే మనవి చేసుకుంటాను. నీ అంతటి జాగ్రత్త పరుడు నాకు అల్లుడైతే నా జన్మ చరితార్థం అవుతుందయ్యా. ఇదిగో నువ్వు మా అమ్మాయి పద్మని పెళ్లి చేసుకో. కాదన్నావంటే నా మీద ఒట్టే. నాన్న, లక్ష్మీపతి నన్ను మెచ్చుకుని పిల్లనిస్తానంటున్నాడు. మన ఛాలెంజ్ లో నేను గెలిచాను, గెలుపు నాది. ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలియదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో, ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా, పొరపాటున తమరెవరో తెలియదన్నాను. తల వాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే, ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో 1 నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 1 నెల రోజులు ఉంటానంటున్నారు. భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు. భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్కి లేఖితనము, పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి. పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం.
కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికిచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నాడో? ఇదే ఇల్లు. ఈ వాటాల్లో వేరే వాళ్ళు ఉంటున్నారు, ఈ వాటాలో కృష్ణమూర్తి ఉంటున్నాడు. చూడండి, నేను అతనితో పర్సనల్గా మాట్లాడి మీ అమ్మాయికి తగినవాడో కదో తేలుస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే, కుర్రాడి గుణగణాలు కనిపెట్టాలి తమరు. షూర్ షూర్. కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? నేల మీద నడిస్తే నీ పాదాలకి మట్టి అంటుతుందని నా అరిచేతుల మీద నడిపించి పెంచుకున్నాను రా నిన్ను. అలా పెంచుకుంది చివరికి నిన్ను ఈ స్థితిలో చూసుకోవటానికే. నెమ్మదిగా మాట్లాడినా ఎవరైనా వింటారు. నువ్వు ఈ అవస్థలు పట్టడానికి వీలేదురా. పద, మనూరు వెళ్ళిపోతాం. రాణి లాంటి సంబంధం చూసి రంగరంగ వైభవంగా రేపీపాటిగా నీ పెళ్లి జరిపిస్తాను. పందెంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. రాత్రి లక్ష్మీపతి గారు తనంతట తన కూతురు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. వాడేం నీ మాయ మాటలకు పడిపోయే ఆషామాషి మనిషి కాదు. ఆవలిస్తే నిన్న నువ్వు తిన్న ఆవకాయలో ఏ ఊరి ఆవాలు వాడారో అవలేలుగా చెప్పేయగలడు. ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. మా పెళ్లికి ఒప్పుకున్నాడు. మధ్యలో నువ్వేం అడ్డుపొలలు వేయకపోతే అంతా సాఫీగానే జరిగిపోతుంది. ఓడిపోవటం నీకెంత ఇష్టమో గెలవటం నాకంత ఇష్టం రా కృష్ణ. చూద్దాం, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరే. ఇదేంటి బాబు, ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు? నాయి అవస్థ. మా నిష్ఠదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాల దద్దమ్మ. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏమిటి భోంచేస్తున్నారా? నువ్వు వచ్చావు, ఫోన్ చేసే వచ్చావు కదా. నేను భోంచేసే వచ్చానండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి భోజనం అయ్యాక పాఠం మొదలెడతాను. లక్ష్మీపతి గారు, అయ్యా అన్నం వస్తుంది, తొందర పడకండి. ఆ విషయం నేను చూసుకుంటాలేండి. మీ ఇల్లు మీ మర్యాదలు చూశాక నాకు ఇప్పుడే అనిపించింది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే స్నేహం చుట్టరికంగా మారుతుంది కదా అని. మీ అబ్బాయికి మా అమ్మాయిని, మా ప్రభు, ఆ మాట మీద నిలబడండి. పనసకాయంత అన్నం పట్టరా బావగారికి, ఆకలి మీద ఉన్నారు పాపం. బావగారు అని అప్పుడే బంధుత్వం కలిపేయకండి లక్ష్మీపతి గారు. వాళ్ళ అబ్బాయిని ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసుకోమనండి. మీరు పెళ్లి కొడుకుని చూసినట్టు అవుతుంది. మా అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక, ఎవరో చూడక్కర్లేదు. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎలా నమ్మేయగలండి? కుర్రాడు అందగాడే కావచ్చు, ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలిగా. ఏమో, ఏం చెప్పగలం? అతనికి బొల్లే ఉందో క్షయే ఉందో. మా వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ గ్యారంటీ నాది. ఆ అనుమానంతో కాదు, అబ్బాయి అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. రేపు ఎల్లుండో రమ్మనండి. రమ్మనండి చూద్దాం. రేపో ఎల్లుండో అయితే రాలేడు. రాలేడా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మరీ అలా కళ్ళెర్ర చేయకండి సత్యం గారు. మన పందెంలో గెలుపు నాది, నాదే. దట్స్ ఆల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా. తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఒక పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆముదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు.
ముసుగేసుకుని బస్ స్టాండ్ లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మీద విను. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.